అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మా పని లేకపోతే ఉదయాన్నే కలిసి, అంటే రోజే ఉండదు పని, అది వేరే విషయం. ఇంకా ఉదయాన్నే అందరం కలిసి సిద్ధలేకొండకి అయితే బయలుదేరాం. అవి కనిపిస్తున్నాయి కదా కొండలు, ఆ కొండల మధ్యలోకి అయితే వెళ్ళాలన్నమాట. అంటే మొత్తం ఫారెస్ట్ లోపల ఇంకా ఉంది. మొత్తానికి హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత చేరుకున్నాం. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇంకంతరం కింద దిగితే వెళ్తున్నాం. ఇదే దోవా, ఇంకెక్కడా లేదు. చెప్పాలంటే మాకు ఇదే ఫస్ట్ లాగు. యాక్చువల్లీ 5 వీడియోస్ ఇస్తూ ఉంటాం. అందరు సచ్చేదానికే కింద దిగి కాసేపు నడవగానే ఇంకా మాకు నీళ్ళు అడ్డం వచ్చేసాయి. దాని ప్రవాహం కూడా ఎక్కువగానే ఉంది. పోదాం. నిజంగా నీళ్ళు అయితే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఏ మాత్రం మనకు అడుగు బ్యాలెన్స్ చెప్పినా దాంతోపాటు వెళ్ళిపోవచ్చు. అక్కడ మా వాళ్ళు చెప్పులు ఇక్కడ మన వాళ్ళు ఇంత ఈత రాదనమాట. అందుకే వాళ్ళని దాటిచ్చాము. ఇంకా ఇంకో అవతల ఉన్నాడు, వాటిని కూడా తీసుకురావాలి. ఇంకో వాటిని కూడా తీసుకొచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ నీళ్ళలోనే వెళ్ళాలి. చూసారు కదా, నాకు తెలిసి ఆల్మోస్ట్ మేము వెళ్ళే దారిలో మొత్తం వాటర్ ఉంటాయి. మొత్తం వాటర్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మేము ఎక్కడ ఎంత అవుతుందో కూడా చెప్పలేము. భయం వేస్తుంది. కరెక్ట్గా 9 మంది ఉన్నాము. పోయేటప్పుడు ఎంతమంది ఉంటావో తెలీదు. ఈతొచ్చా అద్దో ఆ బ్లాక్ షర్ట్ వాడికి, ఈ బ్లాక్ షర్ట్ వాడికి ఈత రాదు. ఇంకా ఒక దూరం వచ్చాము. అక్కడ ఏదో పాము కనిపిందంటే మా వాళ్ళు చూస్తున్నారు. ఈ కొచ్చేవాడికి ఈ పనులు అవసరమా? తర్వాత కాస్త ముందు పాటు ఊడిపులు అయితే కనబడ్డాయి. అందరం అవి తిన్నాము. మేమైతే ఊడిపులు అంటాం, మీరేమంటారో తెలియదు. ఏమి కొత్త బాలు ఉన్నాయి. అది అట్ట కాదు, మామూలుగా అట్టాంటికనే వాడు ఏం చెప్తున్నాడంటే, మనం వచ్చింది అది తప్పు, ఇలా కాదు, మళ్ళీ తిరిగి వెళ్దాం పాండి, అటుంది దోవ అని చెప్తున్నాడు. సరే మేము కూడా ఊటిపొలు తిన్నాము. ఇంకా వాడు మాటే ఉందామని తేరా వచ్చాక దాగదు కాదని తెలిసింది. మళ్ళీ పోతున్నాం. ఇంకా అందరం మళ్ళీ తిరిగి వెనక్కి అయితే వెళ్తున్నాం. ఇంకేం చేయలేం. తేరా వచ్చాక దారి ఇది కాదని తెలిసింది. చూసుకోవాలా. ఇంకా మళ్ళీ మొదటికి వచ్చి అందరం వాడి దాటామన్నమాట. చూసాక చెట్లు ఎలా ఉన్నాయో, మొత్తం ఫారెస్ట్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, నట్టు అడవి ఫుల్ ఫారెస్ట్. ఇంకా అందరం సరదాగా మాట్లాడుకుంటూ ముందుకు బయలుదేరాం. మొత్తం పెద్ద చెట్లు అయ్యి అద్ద ముందు పోతా ఎదవా పెద్ద ఎదవా నిన్న అనుకున్నా పిచ్చా. ఇది అబ్బా ఒక 4 సంవత్సరాల కింద ఇక్కడ ఫోటో దిగాను. ఇంకా మా వాడు కాసేపు ఆ చెట్టు దగ్గర ఫోటోలు దిగి అవి కప్పు గంతలు అవి వేసి బయలుదేరాము. అదో చూడండి ఎడ చేస్తున్నాడు. మమ్మల్ని నేను తిరుపుకు చేసాడండి వాడు. అని తిరుపుకుని చేశాడు. అసలు ఏం జరిగిందంటే, ఫస్ట్ దారి తప్పు అనుకుని ఆ నెల నుంచి బయటకు వచ్చాం కదా, మళ్ళీ అడవిలో నుంచి మళ్ళీ ఆ నెలలో పోయాము. మళ్ళీ అదే తాగొచ్చాం. ఇంక వాళ్ళు రావాలి వెనకాల చాలా మంది ఉన్నారు. మధ్యలో మొబైల్ పట్టుకున్నాడు కదా, వాడు చేసాడు అంతా. ఇంకా మా కర్మకాల ఆ నెలలోనే బయలుదేరాం. తీసుకుంటున్నా, చూసుకుంటా ఉన్నాయండి. ఈడికేత రాపోయా అక్కడ వాడికేత బాగా మునిగిపోయినాము. అందరం మునిగిపోతున్నాం.
ఇక్కడ ఏంటంటే లోతు ఎక్కువ ఉంది, వాళ్ళకి ఈత రాదనమాట. అందువల్ల నేను పట్టుకొని తీసుకొస్తున్నా. వచ్చేసాము. అక్కడ నుంచి మళ్ళీ నీళ్ళు ఉంటాయి ముందు. తర్వాత వచ్చాం కదా, దాం అంత గుర్తులేదు. ముందు వెళ్ళిపోతా ఉన్నారు వెనకాల నీళ్ళు. అందరం ఒకటి పోతాం అంటే ముందు ఒకటి వెనక ఒకరు పోతా ఉన్నారు. కాస్త ముందు నడిచే మళ్ళీ నీళ్ళు. తప్పదు మాకు ఇది, అమ్మ జీవితం చివరిదా తప్పదు. ఏం చేస్తాం, మళ్ళీ ఆ నెలలో దిగే పోవాలా. నిజమే, తప్పదు మాకు ఇదేమో. ఓడు చెడదెంగతాడంతా. ఇంకా మళ్ళీ నీళ్ళలో దిగే బయలుదేరుతున్నాం. ఆ రాళ్ళు ఎవరికి ఎప్పుడు కూర్చుంటే కూడా తెలీదు. ఆ జలపాతం కూడా కొండల మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ మాకు కొంచెం కూడా సిగ్నల్ ఉండదు, అసలు సమస్య లేదు. ఇక్కడ ఒకవేళ తప్పినా ఎవరిదో వాడిదే. దావైతే ఏ మాత్రం తిరగదు, ముందుకు పడడం తప్ప ఇంకేం తిరగలేదు. నిజం చెప్పాలంటే ఇక్కడ దారి ఎవరు తెలియదు, ఏదో ముందుకు పోతా ఉన్నాం అంతే, ఇంకేం లేదు. మాకు కూడా పెద్ద ఏం గుర్తులేదు దోవ. నాకు దోవ తెలియక మేము ఇబ్బంది పడుతుంటే వద్దు, వాళ్ళు సెకలతో ఉన్నారు, ఫోటోలు తెస్తా ఉన్నారు. ఒకడే ముందుకు దిగేసేళ్ళాడు, తమ్ముడు పోయాడని అన్నీ ఆడుస్తున్నాడు. రావడం చాలా కష్టంగా ఉంది అందరికీ. లోతు ఎక్కువ ఉంది, కాళ్ళు నిప్పులు వచ్చేస్తున్నాయి. అక్కడ మోకాలు పైదాకా నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఫోర్స్ కూడా ఎక్కువ వస్తుంది, ముందుకు అడిగాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంకా నడిచే కొంది అందరికీ కాళ్ళు నిప్పులు పుట్టేస్తున్నాయి. ఏం చేయాలి, వాళ్ళు కూడా సైడ్కి వెళ్ళిపోయారు. లోతు పెరిగిపోతుంది ఇద్దండి. అక్కడంతా కష్టం తక్కువ ఉంది, ఇక్కడికి వచ్చే లోతు పెరిగిపోతా ఉంది. ప్లేస్ ఉంది కదా, అక్కడ దోవ అటు అనుకుని వెళ్ళాము. అక్కడ చాలా లోతు అయితే ఉంది, మొత్తానికి దోవ ఇటని తెలిసింది. ఇంకా ఈ అడవిలోంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఇంకా మా వాళ్ళందరూ నెల నుంచి పైకి ఎక్కేసాం, ఎక్కుతున్నారు. ఇంకా ఇటు వెళ్ళాలంట, ఇటే వెళ్ళాలనుకుంటున్నాం, కరెక్ట్గా తెలీదు. మొత్తం మట్టి దారి అనుకుంటే మళ్ళీ ఇలా దిగి దోల ఎక్కాలి ఆ పక్క. ఇటు ఎక్కడ ఇచ్చా కదా, ఇటేలే ఇదే ఇద్దో రోజు పెత్తర్నాసోళ్ళు అందరూ. ఆ మధ్యలో ఒకటి స్టైల్ కావాలి, ఈత మాత్రం రాదు. ఇదిగో ఇటు వచ్చేసారు, చేరుకునేసాం. ఇంకా అందరూ అయితే పైకి వచ్చి వెళ్తున్నారు ఎవరి పాటికి వాళ్ళు. నాకు తెలిసి ఇక్కడ నుంచి వాటర్ ఉన్నాం అనుకుంటున్నా, ఇంకా ముందుకు పోతే ఉంటాయేమో తెలీదు, చూద్దాం ఏం జరుగుతుందో. ముందు కూడా ఇంకోటైతే ఉండాలా, ఉంది లేకపోతే ఆల్మోస్ట్ 4 years అయిపోయింది కాబట్టి ఏం గుర్తులేదు. వెళ్ళేటప్పుడు తిన్నగా అయితే వెళ్ళాం. చూసారా వాడు ఏం చేస్తున్నారా, అలా ఉంటుంది. అక్కడ కొయ్యేదో బంటే కాసేపు ఫోటో దిగాము, ఫోటోలు దిగి ఇంక మళ్ళీ బయలుదేరి. అదో సౌండ్ అయితే ఏమొస్తుంది, వాటర్ సౌండ్. అదో మీరు కూడా ఏమంటే సౌండ్ వినొస్తుంది. ఇంకా దగ్గర కొద్ది సౌండ్ పెరిగిపోతుంది, మాకేమో ఉత్సాహం పెరిగిపోతుంది లోపల. ఇంకా చూసే ఇలా ఉంటుంది, మొత్తం ఫారెస్టే. మా వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు, ఇంకా మన నవీన్ గారికి ఏదో రాదు కాబట్టి వాళ్ళు తీసుకురావాలి. అదిగో మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు అక్కడ అరుపులు. కింద మళ్ళీ వాటర్ కొనావరకు అంతే. సరేలే మనం పోయేదే నీళ్ళ దగ్గరికి, ఇంక నీళ్ళు కొత్త. మొత్తానికి చేరుకున్నాం అనమాట. మా రాపులో ఉండేది అయితే అదే వాటర్ ఫాల్, నాకు తెలిసి ఇంకెక్కలేదు. ఇంకా పెంచుకోవడానికి వెళ్తే అక్కడ ఉంటాయి, రాపు సైడ్ అయితే ఇదే. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అదిగో దగ్గరికి వెళ్దాం ఉన్నాను. ఇది మొత్తానికి అయితే చేరుకున్నాం. ఆఫ్టర్ లాంగ్ టైం మొత్తానికి చేరుకున్నాం. మాకైతే ఇదే వాటర్ ఫాల్. పెంచుకోవడానికి వెళ్తే ఇంకా పెద్ద ఉంటాయి, బట్ మాకు అందుబాటులో ఉంది అయితే ఇదే. ఇంకా కాసేపు మునిగి వెళ్ళాము. ఇదో చూశారు కదా చుట్టూ ఎలా ఉందో. ఇది చూపిస్తున్నాడు కెమెరా బచ్చాగాడు.
ఇంతటితో మా వ్లాగ్ సమాప్తం. అందరికీ బాయ్.